మానవుడు ముందుగా వివేకం పండించుకోవాలి. ఆత్మతత్వాన్ని చక్కగా తెలుసుకోవాలి. తన్ను రక్షించేవాడు భగవంతుడొక్కడే అని నిరూపిస్తున్నాడు శుకయోగీంద్రుడు. రక్షకులు లేని వారల రక్షించెదననుచు చక్రిరాజయ్యుండన్ రక్షింపుమనుచున్ ఒక నరు లక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకున్ అజ్ఞానం వలన కొందరు అయ్యో నన్ను రక్షించేవారు ఎవరున్నారు అని అనవసరంగా అలమటిస్తూ ఉంటారు. గొప్ప పనితనం గల సుదర్శన చక్రాన్ని పట్టుకుని విష్ణువు నేను మీ అందరినీ రక్షిస్తాను అని పాలకుడై అన్ని కాలాలలో అన్ని దేశాలలో అండదండలిస్తూ నిలిచి ఉన్నాడు. దానిని గమనింపక బాబూ నన్ను కాపాడు అంటూ ఆ పనికి ఏమాత్రం సామర్థ్యం లేని ఒక మనిషిని దేబెరించడం ఆత్మతత్వం తెలిసిన వానికి చేయదగిన పని కాదు.